భయపడకుడి, దేవుని మనల్ని నీవు తిప్పుకొన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టాను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ఆయన యాకోబు వంశస్థుల యువకుడు ఏడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంది. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చింది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నాడు. తనకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. మరియు నీ బంధువులైన ఎలిజబెత్ కూడా వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉంది. వడ్డానబడిన ఆమెకి ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కాలేదు. అంతట దూత ఆమె ఎదురుండి వెళ్ళను. మరియా జకర్యా ఇంటి తలుపు తట్టును. తలుపు తీయబడును. వందనములు మరియా, నీ వందన వచనం వినగానే నా గర్భంలో శిశువు గంటలు వేశాడు. నేను అత్యానంద స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానము, నీ గర్భఫలము ఆశీర్వదింపబడు. ప్రభుత్వం తెలియజేయించినది సిద్ధించును కాదు. నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించును కనుక నమ్మిన నీవు ధన్యురాలవు. నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యము చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలను. అమ్మా మరియా, 3 నెలలు మాతో గడిపి నెలవచ్చును కదా. ఘనపరతుమా ఘనదేవుని ఘన కార్యము మనకు చేసెను. ఘనపరతుమా ఘనదేవుని ఘన కార్యము మనకు చేసెను. గొడ్రాలను గర్భమిచ్చే నింద తీసి ఆనందమిచ్చే. గొడ్రాలను గర్భమిచ్చే నింద తీసి ఆనందమిచ్చే. ప్రభుత్వలను సరాలము చేయను. ప్రభు మార్గమెల్లప్పుడు ప్రకటింపదన్. ప్రభుత్వలను సరాలము చేయను. ప్రభు మార్గమెల్లప్పుడు ప్రకటింపదన్. ఘనపరతుమా ఘనదేవుని ఘన కార్యముల్ మనకు చేసెను. ఏసేపు గృహములో ఏసేపు ఈ విధంగా ఆలోచించుకున్నాడు. భార్యగా నేను ప్రదానం చేసుకున్న మరియా నజరేతు గ్రామస్తులు ప్రార్థన పడ్డాను. కానీ నేను వినుచున్న వార్త ఏంటి? ఆమె గర్భవతి ఇది ఎలాగూ సంబంధించిన అయినను నేను ఆమెను అవమానపరచను. ఆమె రహస్యంగా వెల్లడించుకోవటం మంచిది. ఈ అపనింద ఎందుకు? ఆమె రహస్యంగా విడిచను. ఇదే తగిన పని, ఇదే మార్గం. ప్రభువు దూత ఏసేపునకు ప్రత్యక్షమయ్యాడు. దావీదు కుమారుడైన యోసేపు ఈ భార్యను ప్రదానం చేసుకోబడిన మరియను చేర్చుకున్నకు భయపడుతుంది. ఇది వార్త. మరియ గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కన్నది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది. ఆయనకు యేసు అని పేరు పెట్టింది. యేసు అనగా రక్షకుడని అర్థం. కన్యకు గర్భవతి కుమారుని కన్నది. ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టింది. ఆయన ప్రవక్త పలికిన మాట నెరవేరినట్టు దంతయ్య జరిగింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం. ఇది కలయా నిజమా? దేవదూత కనబడి చెప్పినది. దూత చెప్పిన ప్రకారము నేను మరియను చేర్చుకున్నాను.
సర్వలోకానికి ప్రజాసంఖ్య రాయాలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. ఇది కురేనియా సిరియా దేశానికి అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడటానికి తమ తమ పట్టణాలకు వెళ్లాలని దండోరా వేయించారు. యేసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడటానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడు. యేసేపు మరియ కొరకు ఒక గాడిదను సిద్ధం చేసి తమ ప్రయాణములకు సిద్ధపడింది. కొంచెం స్థలం ఇవ్వగలరా? స్థలం లేదు. తలదాచుకోవడానికి కొంచెం స్థలం ఇవ్వగలరా? ఇక్కడ స్థలం లేదు, కానీ అక్కడ పశువుల బాగా ఉంది. కావాలంటే అక్కడ ఉండవచ్చు. అది చాలు, నేను దాన్ని శుభ్రం చేసుకున్నాను. వారక్కడ ఉన్నప్పుడు మరియ ప్రసవ దినం నిండాయి కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో తమ మందను కాచుకొనిచుండగా ప్రభువు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే దూత వారితో ఇట్లనెను, అరే అంత మంచి పంచులు కట్టలేదు రాదు. అరే పిల్లలారా, చాలా చలిగుందిరా, కాస్త చెలిమంట వేసుకుందాం రండి. ఇది కనపడడానికి కొంచెం అక్కడ ఇటు చెప్పండి. రైట్, వీడు కూడా ఇది ఎవరు ఓకే శామ్యుల్ కొంచెం తిరుగు ఇంకా ఫిక్స్ అయిపోయాడు. ఏం పేరు కూడా శామ్యుల్ కదా. మైక్ దగ్గర పుట్టి ఉన్నాడు. ఇదే వైనక్రి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట విడిచుకుంటాడు. భలే చెప్పిందిరా దూత, ఎంత పెద్ద వార్త చెప్పింది. అరే మనం బెత్లెహేము చూసి వద్దామా? తీసుకెళ్తాదా? చిన్న గొర్రె పిల్లలు తీసుకెళ్తాం తాత. తెచ్చుకోరు
తాత నేను కూడా ఒక గొర్రె పిల్లని తీసుకొస్తాను తాత. వెరీ గుడ్. సరే పోయిట్లా బలంరా. ఉందా పాట? పాడను చక్క రాజులకు రాజు పుట్టిన నెక్స్ట్ నెక్స్ట్ లాస్ట్ అవుతుంది. ఓకే అటేపు ఉన్న 2 చైర్లు స్ట్రైట్ కాకుండా కొంచెం ఇంక్లైన్డ్ గా పెట్టమని చెప్పండి గారు. ఇప్పుడైతే అందరూ కనిపిస్తాయి. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఉంటే కూర్చున్న ఇద్దరు జనాలు చివరిగా కనిపిస్తారు. పక్క పక్క ఉండే వాళ్ళు ఎవరు కనపడట్లా. అప్పుడు ఇదన్నా బెహర్. ఓకే డైలాగ్ చెప్పదు మళ్ళీ డైలాగ్ చెప్పదు మళ్ళీ ఉన్నాయి కదా మైక్లు హ్యాండ్ మైక్. రాజా తమ కోసం తూర్పు దేశ జ్ఞానులు వేచి ఉన్నాయి. ప్రవేశపెట్టు. ఆశీనులకండి. మీరు వచ్చిన కారణం ఏమిటి? రాజా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున్నాడు. కదన్నా ఆయన ఇటు తిరిగితే బాగుండండి. బాబు ఆ విషయం గురించి నేను విచారిస్తాను. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకుని. ఎవరక్కడ? చిత్తాంపురకు. ప్రధాన యాజకులను శాస్త్రాలను పిలవనప్పుడు. చిత్తాంపురకు. ఆశీనులకండి. ప్రధాన యాజక క్రీస్తు ఎక్కడ పుట్టునని శాస్త్రాలు చెప్పుచున్నాయి. యూదయ బెత్లెహేములోని ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి బాబు నీలో నుండి వచ్చానని ప్రభుత్వ ద్వారా రాయబడి ఉన్నది. ప్రధాన యాజకులారా మీరు ఇక వెళ్ళవచ్చు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. జ్ఞానులను తక్షణమే ప్రవేశపెట్టుము. చిత్తం జై జై మహారాజా జై 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 మహారాజా జై జై. జ్ఞానులారా ఆ నక్షత్రం కనబడిన కాలం సరిగ్గా తెలుసుకున్నది. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తండ్రి. మీరు బెత్లెహేము వెళ్ళండి. యూదులకు రాజుగా మేముండగా వేరొక రాజులు పుట్టుటయా? అసంభవం. నేనెట్లు సహించు? తక్షణమే ఆ శిశువును వధించు. వెరీ గుడ్ వెరీ గుడ్. హేరోదు రాజు వద్ద నుండి వెళ్లిన జ్ఞానులు తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలి పడి నమస్కరించి కానుకలర్పించింది. దూతలు గొల్లలు పశువుల పాకలో చేరి
దేవుని ఆరాధించిరి. లాస్ట్ కి వచ్చిందా వెరీ సింపుల్ చేస్తుంది. కావాలా కూర్చొని తీసుకుని బాబా. రైట్ రైట్ ఐదు అడుగుతున్నారు కదా మాట్లాడుతున్నారు. అమ్మా చైర్స్ కూడా తీసేయి.
వెరీ గుడ్, చాలా చక్కగా నేర్పించారు. 6 years బ్యాక్ కొంచెం